అందరూ బాగున్నారమ్మా? కొంతమంది చెప్పారు బాగున్నామా అంటే దేవుడు మనల్ని అందరినీ కూడా స్పందించాలని ఆయన ఆశపడతాడు. నేనేదో నోటి మాటకి అడగను. కాబట్టి స్పందించే వారముగా మనం అందరము కూడా జీవించుదుముగాక. నా గొర్రెలు నా స్వరం అయ్యగారి మాట మీరందరూ కూడా వినాలి. వింటాము అయ్యగారు అన్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. మరి నేను వచ్చి 3 నెలలు అయిపోతుంది, ఎన్ని విషయాలు చెప్పాను. శుక్రవారం నాడు కనబడతలేదు, బుధవారం నాడు కనబడతలేదు. నా మాట వింటున్నారా? సమాధానం లేదు. నా మాట ఆలకిస్తున్నారా? నోటి మాట కదమ్మ, క్రియల్లో కనబడాలి. మీ ముందు దేవుడు సేవకుని పెట్టారు. మీ అందరికీ తల ఎవరంటే ఇక్కడ దేవుని సేవకుడు. ఈ సేవకుడు ఏం చేస్తాడో అందరికి వందనాలు చెప్పేసేసి ఇంట్లోకి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటాడా? దేవుడు కాపరిగా దైవజన్ని ఎందుకు పెట్టాడంటే తన బిడ్డలను వారి యొక్క ఆత్మీయతను గురించి, ఎదుగుదలను గురించి మరి దేవుడు పెట్టడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఆయన గొర్రెల వలె మనం ఉన్నట్లయితే, ఆయన బిడ్డల వలె ఈ లోకంలో ఉన్నట్లయితే ఆయనకే స్పందిస్తాము. మనమందరము కూడా ఆయన వాక్యానికి స్పందించుదుముగాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అడిగాను. ఎందుకు అడిగాను అంటే బయట పరిస్థితులు బాగాలేవు, అందరికీ కూడా మరి విపరీతమైన దగ్గు, జ్వరము, జలుబు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప మన సంఘం మీద, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మీద మరి ఉంచాలని నేను నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడైగా ఉండును గాక. మరి ట్యాంక్ మీద ఉన్నటువంటి నీటిని బట్టి కింద కుళాయి అనేది రావటం జరుగుతుంది. ట్యాంకులో నీళ్లు, మేడ మీద ఉన్నటువంటి ట్యాంకులోని ఉన్న నీళ్లు అవి పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా ట్యాప్లోంచి నీళ్ళు ఏ విధమైన నీళ్ళు వస్తాయి? మంచి నీరు వస్తుంది. అదేవిధంగా ట్యాప్లో నుంచి మంచి నీరు రాకుండా మురికి నీరు వస్తుందంటే దాని అర్థం ఏమిటి? ట్యాంక్ అంతా కూడా పాడైపోయింది. ట్యాంక్లో నీళ్ళన్నీ కూడా మురికిగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ట్యాప్ ఆన్ చేసినప్పుడు ఆ వాటర్ కూడా ఏమొస్తుంది? మురికి వాటర్ వస్తుంది. ఎందుకంటే లోపల ఏముంది? ట్యాంక్ నిండా మురికి ఉంది కాబట్టి మురికి వాటర్ వస్తుంది. అవునమ్మా? ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలమైన మనం అందరము ఆలోచించాలి. ఏమిటంటే మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన పెదవుల నుండి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడతాము. దేవుని ప్రేమ చేత మన హృదయం నింపబడితే ఇతరులను ప్రేమగా చూస్తాము, ఇతరులతో ప్రేమగా మాట్లాడతాము. లోపల దేవుని వాక్యానికి బదులుగా లోకము, శరీర కోరికలు, ఇహలోకపరమైన ఆశల చేత మన హృదయం నింపబడితే ఆటోమేటిక్గా క్రియలు కూడా అవే వస్తాయి. నీ హృదయం వేటితో నింపబడి ఉంటే అవి మాత్రమే నువ్వు చేస్తావు, ఆ విధముగా మాత్రమే నువ్వు మాట్లాడతావు, ఆ విధంగా మాత్రమే నువ్వు జీవిస్తావు. నీ హృదయం అంతా స్వార్థముతో, అసూయతో నింపబడిపోయి ఉంటే నీవు తప్పకుండా ఇతర వ్యక్తులను స్వార్థంగానే చూస్తావు, అసూయతో నింపబడిపోయి ఉంటావు. ఎందుకంటే దానికి కారణము నీ హృదయం ఆల్రెడీ స్వార్థము చేత నింపబడి ఉన్నది కాబట్టి ఎదుటి మనుషులను చూచి నువ్వు ఓర్చుకొనలేవు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్ట్. ఇది మీ హృదయమును బట్టి
నీ క్రియలు అనేవి ఆధారపడి ఉన్నది. దేవుని వాక్యము సెలవిస్తున్నది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ అని చెప్పబడుతూ కింద లాస్ట్ లైన్కి వచ్చేటప్పటికి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము అర్థమైంది అన్న వారందరూ కూడా దేవునిని స్తుతించండి. చెప్పినప్పుడు అలా చెప్తారేటమ్మా ఇటు అన్నట్టుగానే. వాక్యం అర్థమైంది అన్నవారు ప్రభుని స్తుతించండి అంటే, ప్రభు బట్టి మనము స్పందించకపోతే ఎందుకు ఇంకా ఇక్కడికి వచ్చి దేవునిని స్తుతించండి అన్నప్పుడు ఇక్కడ కూర్చుంటాం 1 గంట లేదా 2 గంటలు. ఇక్కడ కూర్చున్నప్పుడే మన చేతులు ఎత్తడానికి ఎక్కడెక్కడో ఆలోచన చేస్తే ఏమి ఎత్తుతాం మనం? హల్లెలూయా చెప్పండి అందరూ. మన మైండ్ ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా వాక్యానికి స్పందిస్తాము. మన మైండ్ ఇక్కడ లేకపోతే అంతా వేరేగా ఉంటది. కాబట్టి మీరందరూ కూడా ఒక 45 నిమిషాలు మీరు ఇక్కడే ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీ హృదయములో దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే సమృద్ధిగా దేవుని వాక్యము చేత నింపబడి ఉండండి. మీ హృదయము, మీ కుటుంబము, మీ బిడ్డలు, మీ భర్త, మీ భార్య, వీరందరూ ఎలా ఉండాలి? దేవుని వాక్యము చేత హృదయములో సమృద్ధిగా నింపబడి ఉంటే వారు సన్మార్గంలో నడవగలరు, నడిపించగలరు. ఈ ఉదయకాల సమయంలో సమాజములు అయితేనేమి, సంఘములు అయితేనేమి, కుటుంబాల్లో అయితేనేమి భయంకరమైనటువంటి హెచ్చుతగ్గులు, భయంకరమైనటువంటి గొడవలు, భయంకరమైనటువంటి విద్వేషపూరితమైన వాతావరణములు మన కుటుంబాల్లో, మన సంఘములో, మన గ్రామాల్లో కనబడడానికి గల కారణము హృదయం అంతా కూడా ద్వేషముతో నింపబడి ఉండుటను బట్టియే. ఈ ఉదయకాల సమయంలో లోకమైతే ద్వేషముతో, అసూయతో నింపబడి ఉండొచ్చు, అది వారికి తగినది. బట్ వీఆర్ ఏ క్రిస్టియన్స్. బీయింగ్ ఏ క్రిస్టియన్ we should be filled with the word of God. దేవుని బిడ్డలముగా దేవుని వాక్యమును మన హృదయములో నింపుకొని ఈ లోకంలో జీవించాలి. ఈ లోకస్తులకు సాక్ష్యంగా మనము బ్రతకాలి. ఒకసారి ఆలోచించండి. am I testful to the others? am I witness to others? ఒక్కరికైనా సాక్ష్యార్థమైనటువంటి క్రియలు, అట్టి జీవితము, అట్టి భక్తి మనలో ఉన్నదా? ఉదయకాల సమయంలో దేవుని వాక్యము గనక మన హృదయములో ఉంటే మనము చాలా మంచిగా బ్రతుకుతాము. మన నుండి మంచి వస్తుంది. ఆ విధముగా మనం అందరము కూడా జీవించుదుము గాక. త్రిత్వం తరువాతి 14వ ఆదివారం కొరకైన బైబిల్ పాఠములను మనం చదవగా విన్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. ఇదిగో స్వస్థత నొందితివి. చాలు. 38 సంవత్సరముల నుండి 5వ వచనం చదవమ్మా. చాలమ్మా. 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. 38 సంవత్సరముల నుండి అనారోగ్యము చేత బాధపడుతున్నాడు. 38 సంవత్సరాలుగా అతనికి కలిగిన జబ్బును బట్టి అతడు వేదన చెందుతున్నాడు. 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరముల నుండి ఒకే వ్యాధి ఆ వ్యక్తిని పీడిస్తూ ఉన్నది. 38 సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది మనం అందరము కూడా చూచినది. అయితే గమనించండి, 7వ వచనం చదవమ్మ ఒకరు.
చాలమ్మ బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా 38 సంవత్సరములుగా ఒకే వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి కాంటెక్స్ట్, అక్కడ జరిగిన సందర్భమును మనము ఈ యొక్క యోహాను సువార్తను మనము చూడగలుగుతాము. అయితే అక్కడ గమనించవలసింది ఏంటంటే 38 సంవత్సరముల నుండి ఒకే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి నివారణ కూడా పక్కనే ఉన్నది. చూడండి, సమస్య ఉన్నదంటే సమస్యకు పరిష్కారము కూడా ఉంటుంది. ఇది సత్యము. నాకే ఉన్నదండి కష్టం అనుకోకుండా, కష్టాలు అందరికీ ఉంటాయి. అయితే ఆ కష్టానికి తగిన నివారణ మార్గము కూడా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. దానిని మనం వెతకాలి. ఉదయకాల సమయంలో బెతెస్దా కోనేరు దగ్గర అంటే బెతెస్దా కోనేరు దాని అర్థం ఏమిటి? స్వస్థపరిచే కోనేరు. స్వస్థపరిచే కోనేరు పక్కనే ఉన్నది. కానీ ఇతడు 38 సంవత్సరాలుగా వ్యాధి చేత రోగముతో బాధపడుతున్నాడు. మనము ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవులమే. అయ్యో, చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం అందరం కూడా జక్కయ్య కదా, భలేయండి జక్కయ్యండి, భలేయండి పొట్టోడండి జక్కయ్య, ఇలా మాట్లాడడానికి ఇష్టపడతాము. కానీ మన క్రియలు అనేవి వీఆర్ మోస్ట్ సీనియర్ సిటిజన్షిప్స్ అన్న మాదిరిగా మేము చాలా సీనియర్ క్రైస్తవులం అండి అని మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాము. మేము అంత చేశామండి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాము. మేము ఇలాగున్నామండి, మేము ఇలాగ జరిగించామండి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాము. వాస్తవానికి అతడు 38 సంవత్సరాలుగా బాధపడుతుంటే క్రైస్తవ సంఘము కూడా దేవుని సన్నిధి పక్కన ఉన్నదని తెలిసి, దేవుని సన్నిధి పక్కనే ఉన్నదని గ్రహించి, దేవుని వాక్యము మనకి పరిపూర్ణముగా లభ్యమగుతున్నది, మన యొద్దనే ఉన్నది, మన చెంతనే ఉన్నది. బట్ వీఆర్ మనం ఎక్కడెక్కడికో పరిగెడతాము. మన కాళ్ళు అరిగిపోతాయి. ఎవరో ఏదో చేస్తారు, ఎక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది. అరే, నీ స్వస్థత హియర్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ స్వస్థత దేవుని వాక్యములో ఉన్నది. నీ ఆరోగ్యము దేవుని సన్నిధిలో ఉన్నది. నీ భవిష్యత్తు, నీ కుటుంబము, నీ బిడ్డలు. ఆయన అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు హియర్ ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నవి? ఆయన సన్నిధిలో ఉన్నాయి. మనము ఎక్కడ పరిగెడతామంటే అలసట ఉండదు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాలుగా వ్యాధితోనే ఉన్నాడు, జబ్బుతోనే ఉన్నాడు. ఆ జబ్బుకు పరిష్కారం పక్కన ఉన్నది, కానీ ఇతనికి వివేచన లేదు. పైగా ఏం చెప్తున్నాడంటే, నాకంటే ముందుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవును, నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు స్టిల్ అక్కడే ఉంటావు. నీ స్థితి మార్చుకున్నంత వరకు, నీ క్రియలు మార్చుకున్నంత వరకు నువ్వు అక్కడే ఉంటావు. అప్పుడే రక్షించబడిన వారు నిన్ను దాటుకొని ముందుకు వెళ్ళిపోతారు. నిన్ను దాటుకొని వారు అంతకంతకు తేజరిల్లుతారు. బట్ నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకంటే నీలో ఉన్న అహము, నీలో ఉన్న స్వార్థపు బుద్ధి, నీలో ఉన్నటువంటి చిక్కటి కార్యములు నువ్వు విడిచిపెట్టనంత వరకు నీ స్థితి మారదు, నీ కుటుంబము మారదు. మార్పు లేని జీవితము మనము బ్రతుకుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, నాకంటే ముందుగా వచ్చి వారు స్వస్థపరిచి పడిపోతున్నారు, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. ఎవరు చేస్తారు నీకు హెల్ప్? యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అన్నాడు. నువ్వు ఒక్కడికే కాదు, ఆయన అందరికీ ప్రభు ఏంది. నువ్వు ఆయన ఆశ్రయిస్తే నువ్వు దీవించబడతావు. ఆయన సన్నిధికి వస్తే నువ్వు మేలును పొందుకుంటావు. అయ్యారండి, బిడ్డలు మారట్లేదు, మారారు. దేవుని సన్నిధి పక్కన ఉంది. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎన్ని కార్యక్రమాలు చేస్తామో. అయ్యగారు, భర్త మారట్లేదు, ఎలా మారతాడు? మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేయలేము, బట్ మనం మార్పును కోరుకుంటాము. అయ్యగారండి, ఎప్పుడు అనారోగ్యమే, అనారోగ్యమే. వాక్యాన్ని గుర్తించము, వాక్యములో ఉన్న శక్తిని గ్రహించము. హౌ కెన్ బి, ఎలా దీవించబడతాము, ఎలాగ స్వస్థతను పొందుకుంటాము? స్వస్థపరచబడాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నీకు కావాలి, మీ బిడ్డలకు కావాలంటే దాని అర్థం ఏమిటి? సచివాలయానికి వెళ్ళాలి, నువ్వు అప్లై చేయాలి, ఆర్ఏ పెట్టాలి, ఎంఆర్ఓ పెట్టాలి, అప్పుడు నీకు వస్తుంది.
ఏది పొందుకోవాలన్న ఒక ప్రొసీజర్ ఉంది కదా. ఆరోగ్యము పొందుకోవాలంటే దేవుడు చెప్తున్న మార్గము, దీవించబడాలంటే దేవుడు చెప్తున్న మార్గము, నీ కుటుంబంలో ఘనమైన కార్యాలు జరగాలంటే దేవుడు చెప్తున్న మార్గం ఏమిటి? ఇవి మనకు వద్దు. మనకి ఎప్పుడు కూడా లోకంలోనే ఉండాలి, లోకంలోనే తిరగాలి. ఎలాగ దీవించబడతాము? 38 సంవత్సరాలు కాదు, జీవితం అంతా. మన బ్రతుకులు మార్చబడడానికి గల కారణం ఏమిటంటే మనం అసలు దేవుని సన్నిధి లెక్క చెయ్యము. దేవుని వాక్యానికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వము. ఎందుకంటే మనకు అన్నీ తెలిసనేటువంటి ఆలోచన కలిగి ఉంటామో ఏంటో నాకు తెలియదు. మీరు అనుకోవచ్చు, నేను ప్రతి బుధవారం నాడు, ప్రతి శుక్రవారం నాడు రండి అని ఏదో నోటి మాటకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనుకున్నారేమో, పొరపాటు. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నా బాధ్యత. కాపరిగా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు. దేవుని వాక్యము బోధిస్తున్నా, సేవకుడు చెప్తున్నా, మనం ఎందుకో నిర్లక్ష్య వైఖరి. 38 సంవత్సరాలుగా వెనకతలు ఉన్న వాళ్ళు, అప్పుడే వచ్చిన వాళ్ళందరూ దీవించబడుతున్నారు, స్వస్థపరచబడిపోతున్నారు. కానీ మనం అక్కడే. ఎలాగ మార్చబడతాము? ఎలా దీవించబడతాము? మారు మనస్సు, నిజమైన మారు మనస్సు ఉందా మనకి? నిజమైన పశ్చాత్తాపము కలిగి జీవిస్తున్నామా? ఒకరినైనా సరే ప్రోత్సహిస్తున్నామా మనము? ఒకరినైనా సరే ప్రేమిస్తున్నామా మనము? ప్రేమించే విషయంలో మనము, ప్రోత్సహించే విషయంలో అసలు ఉండము. ఎలాగా? ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుంది, నాకంటే ముందుగా వచ్చి వారు స్వస్థపరచబడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? నువ్వేమీ చేయవు కానీ దీవించబడాలి. ఎలాగా? నువ్వు సంఘానికి రావు, నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు వాక్యము చదవనే చదవు, 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయవు. నా ఇంట్లో కార్యాలు జరగాలి, అప్పులు తీరిపోవాలి, స్వస్థత వచ్చేయాలి. ఎలాగా? ఉదయకాల సమయంలో ఎలాగా మనం జీవిస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా? నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన ఎందుకు బోధిస్తున్నాడు? ఎక్కడో ఆగిపోయావు, ఎక్కడో తప్పిపోయావు, ఎక్కడో చితికిపోయింది నీ జీవితము. నీ బిడ్డలు ఎక్కడో ట్రాక్ తప్పిపోయారు. వాక్యం చెప్తుంది, ఆ ట్రాక్ తప్పిపోయిన నీ బిడ్డలు మరలా తిరిగి తీసుకురావడానికి వాక్యము ఒక మార్గాన్ని చూపిస్తుంది. వాక్యాన్ని నమ్ముతున్నామా? వాక్యాన్ని విశ్వసిస్తున్నామా? 5వ అధ్యాయం 8వ వచనము. చెప్పగా చాలు ప్రియమైన దేవుని బిడ్డల. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, చూచాడు, విషయం కనుగొన్నాడు. ఈయనేయో చెప్తున్నాడు, ఇక్కడే ఉన్నాను, వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు. అయినా దేవుడు కనికర సంపన్నుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, లేచి పరిపెత్తుకొనమని చెప్పిన వెంటనే ఆ వ్యక్తి లేచి పరిపెత్తుకోవటం, తర్వాత స్వస్థపరచబడటము, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాము. 14 వచనం ఒకరు చదవండి. స్వస్థత నొందితివి, ఏకమును పాపము చేయమని చెప్పగా. అందరూ కూడా ఎలా చూడాలి? అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి, చక్కగా చెప్పండి. అయితే 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గరే ఉన్నాడు ఈయన. అంటే 38 సంవత్సరాలుగా కూడా ఈయన క్రిస్టియన్, ఈయన క్రైస్తవుడు ఈయన. అయితే గమనించండి, దేవుడు వచ్చి ఎవరో సహాయం చేయట్లేదు, ఆ వ్యక్తికి దేవుడు వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు, లేచాడు. 14వ వచనం, స్వస్థపరిచి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతాడు. మరునాడు మరలా వచ్చి చూచినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవాలయంలోనికి వచ్చి చూచినట్లే, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండా ఇకను పాపము చేయకుము. స్వస్థపరచబడిన తరువాత ఏమి చేయాలి? ఇంతకు ముందంటే వ్యాధితో ఉన్నాడు, ఇప్పుడైతే దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవుడు దీవించాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? జీవిత కాలం అంతా దేవునిని స్తుతించాలి, అంతే కదా. 38 సంవత్సరాలు అంటే సగం జీవితం అయిపోయింది అక్కడే కోనేరు దగ్గర అయ్యగారిది. స్తోత్రం చెల్లించండి.
దేవుడు స్వస్థపరిచాడు. అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆయన్ని స్తుతించడం మానేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపము చేయకము. అంటే గమనించండి, స్వస్థతను పొందుకున్నాడు దేవుని వలనే. అయితే మరలా ఏం చేస్తున్నాడు? మరలా పాపపు బ్రతుకులోనే బ్రతుకుచున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ఎక్కువ పాపం చేయకు, మరలా ఇప్పుడు పాపం చేయొద్దని ఎవరితో అంటాము? పాపం చేస్తున్న వ్యక్తులను అయితే మనం అనవం కదా. తప్పు చేస్తున్న పిల్లల్నే కదా గద్దిస్తాము, తప్పు చేయకుండా అంటామా? వినబడలేదు నాకు. ఆమె ఇంత గట్టిగా చెప్తున్నా స్పందించాలా? మీరు స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే మీరు యాక్టివ్గా ఉన్నారో లేదో తెలుసుకోవటం కోసం. మరలా ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి అలవాటైపోయింది. 38 సంవత్సరాలుగా. వాస్తవానికి వ్యాధి ఎందుకు వస్తుందంటే పాపం వలన వచ్చు జీతము. ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఈ వ్యాధులు రావడానికి గల కారణము, దాని మూలము లేవ్యకాండలో మనం చూస్తాము. పాపము వలన వ్యాధులు అనేవి ఉద్భవించటము జరుగుతుంది. ఇదిగో ఇతడు చేసిన పాపాన్ని బట్టి 38 సంవత్సరాలుగా ఒక రోగముతో బాధపడుతున్నాడు. దేవుడు స్వస్థపరిచాడు. అయితే 38 సంవత్సరాలుగా పాపంలోనే ఉంటూ, పాపంలోనే జీవిస్తూ, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులతోనే బ్రతికాడేమో. మరలా అవే ఈ వ్యక్తిని డామినేట్ చేస్తున్నాయి. తెలియకుండానే మరలా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తా ఉన్నాడు. దేవుడు గుర్తించాడు. చూడండి, స్వస్థపరిచిన దేవుడే మరలా ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని సరి చేస్తున్నాడు. గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆరాధన చేయుచున్నటువంటి యేసయ్య లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఒకవేళ మన తప్పిదాలను బట్టి మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మనకంటే పెద్దగా ఉన్నవారు అవ్వచ్చు, మనల్ని పక్కన పెట్టేయచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు, కానీ దేవుని కృప మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపోదు. ఈ వ్యక్తితో మాట్లాడతాడు. ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడే చెప్తున్నాడు, ఏకనో పాపము చేయకము. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? పాపం వలన వచ్చు జీతము మరణం. ఆల్రెడీ చేసింది చాలు, జీవించింది చాలు, బ్రతికింది చాలు. ఎక్కడ? పాపములో. ఇక వద్దు, పాపం వద్దు, పాపపు క్రియలు వద్దు. బ్రతికితే ఒక మంచి సాక్ష్యము కలిగి ఈ లోకంలో మనం మరణిస్తే చాలమ్మా. అంతకు మించిన ధన్యత ఇంకోటి ఏమీ ఉండదు. పాపములో బ్రతికాము, పాపములోనే ఉన్నాము. అయితే క్రీస్తు ప్రేమను తెలుసుకున్న తర్వాత ఒకనాడైనా యథార్థముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా ప్రభు కోసము మనం అందరము కూడా జీవించుదుముగా. దేవుడు అంటాడు, ఇక పాపము వద్దు. ఈ వ్యక్తి అయితే చేసిన పాపముల గురించి అక్కడ మెన్షన్ చేయలేదు. ఆ పాపం వలన వచ్చిన వ్యాధిని గురించి ఇక్కడ రాయటం జరిగింది. ఇక్కడ కూర్చున్న మనము అనుకోవచ్చు, నేను బాగానే ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం చదువుతున్నాను అనుకోవచ్చు. వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఫలం కనబడతలేదు. ప్రార్థన చేస్తున్నా, దేవునిలో నమ్మకంగా ఉంటున్నా సరే దీవించబడతలేదు. దానికి కారణం ఏమిటంటే నువ్వు దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు. అయినా నువ్వు దీవించబడడానికి గల కారణం ఏమిటంటే వాక్యము చెప్పినట్టుగా నువ్వు చేయట్లేదు, కాబట్టి నువ్వు ఫలాన్ని పొందుకొనట్లేదు. వాక్యం ప్రకారముగా జీవించడానికి ప్రయత్నం చేద్దావు. లోకములో ఉన్నప్పుడు నువ్వు తప్పుడుగా మాట్లాడావు, తప్పుడుగా జీవించావు, తప్పులోనే బ్రతికావు. అయిపోయింది. పాతవి గతించెను, ఇవిగో సమస్తమును క్రొత్తవాయెను. పాపంలో ఉన్నప్పుడు నీ మాట్లాడే తీరు చాలా గణనీయంగా ఉండేది. అయితే క్రీస్తునందు రక్షించబడిన తరువాత నీ మాట తీరు ఎలాగున్నది? నీ చూపులు ఎలా ఉన్నవి? నీ నడకలు ఎలాగున్నవి? ఏమైనా మార్పు కనబడుతున్నదా? ప్రజలైతే గుర్తిస్తారు. హానికరుడు, హింసకరుడుగా ఉన్నటువంటి సౌలును ప్రజలు చూచారు. ప్రభు కోసము ఏడవబడుతూ ప్రభు కోసము ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్న పౌలును కూడా ఎవరు చూచారు? ప్రజలు చూశారు.
ఈ ఉదయకాల సమయంలో సంఘము సాక్ష్యం ఇవ్వాలి నిన్ను బట్టి, నీ కుటుంబం సాక్ష్యం ఇవ్వాలి నీ క్రియలను బట్టి, నీ సమాజము సాక్ష్యం ఇవ్వాలి నీ భక్తిని బట్టి. ఏ విధంగా మనము జీవిస్తున్నామో ఆలోచన చేద్దాము. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 14 చదవమ్మా. యోహాను సువార్త 5:14. మరి ఎక్కువగా కీడు కలిగినట్లు పాపము చేయకమని చెప్పును. 12:45 మత్తయి సువార్త. ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఉమ్, ఉమ్. నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఇక్కడ పైన మత్తయి సువార్తలో ఒకరిని చూసాము, అపవిత్రాత్మతో పట్టబడినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ. అందుకని ఆయన ఏమంటాడు, ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మా లోకంలో దేవుని బిడ్డగా జీవిస్తే జీవించండి, మరలా పాపము జోలికి వెళ్ళకండి. లోకములో జీవించకండి. లోకం అసలు బాగోలేదు, మనుషులు ఎవరు కూడా మంచిగా లేరు. బ్రతికితే కడ వరకు నమ్మకంగా బ్రతకండి. ఒకవేళ బ్రతకలేకపోతే ఏమవుతుందంటే కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగా దిగజారిపోతాం, ఇంకా ఘోరమైపోతుంది మన పరిస్థితి. దేవుడు చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆయన వాక్యానికి విధేయత చూపిద్దాము. అదేవిధంగా వ్యభిచార స్త్రీతో, పట్టబడిన స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలు, చేసిన పాపము చాలు, ఇక నుంచి ఆ పాపపు లక్షణాలు నీ మీద ఏలుబడి చేయకూడదు. మేము పాపము చేయలేదు కదా అనే భావన మీలో నాకు కనబడుతుంది. వాస్తవానికి మీ అందరికీ తెలుసు. మరలా చెప్తున్నాను, ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రైజ్లాడి చెప్పుకొని అందరినీ పలకరించి వెళ్ళండి. ఒకే ఒక్క జీవితం అమ్మా, ఎన్ని సంవత్సరాలు మన ముఖము అలా పెట్టుకోకూడదు. అందరితో మాట్లాడాలి, అందరితో ప్రేమగా ఉండాలి. అయ్యగారు చెప్తున్నారని కాదు, వాక్యాన్ని నెరవేర్చాలి. ఒకవేళ ఈ వాక్యాన్ని నెరవేర్చకపోతే లిస్టులో మన పేరు ఉండదు. కాబట్టి మనకి ఎంత స్థితి ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరితో ప్రేమగా ఉండండి, ప్రేమగా మాట్లాడండి. ఒక వ్యక్తితో నువ్వు ప్రేమగా మాట్లాడట్లేదంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయము పాపము ఏలుబడి చేస్తుంది. అందుకు నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడలేకపోతున్నావు. దేవుడు అంటాడు, ఇక చాలు. మనకున్న అహము, మనకున్న గర్వము, మనకున్న స్వార్థము, మనకున్న అసూయ, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక లేచి పరుపెత్తుకొని ఏం చేయాలి? ప్రభు చెంతకు మనమందరం కూడా పరిగెట్టుదుము గాక. మరి వ్యభిచార స్త్రీతో పట్టబడిన స్థితితో చెప్పాడు, ఇక ఆపండి, ఇక చాలు, ఇక ఇప్పటి నుంచి ఇక పాపము చేయకమని. మనమందరము కూడా ఈ దినము మొదలుకొని దేవుని వాక్యానుసారముగా మనమందరము కూడా జీవించుదుము గాక. హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్యా యేసురాజా, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్యా యేసురాజా, రావయ్యా యేసునాథా, మా రక్షణ మార్గము, రావయ్యా యేసునాథా, మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టుటాకు రావయ్యా యేసునాథా,
నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ సేవా చేపట్టుటకు రావయ్యా యేసు. ఏముంటదమ్మా ఈ లోకంలో? లోకంలో ఏముంటుంది మనం చెప్పుకోవడానికి కానీ, అతిశయపడడానికి కానీ, మేమని చెప్పుకోవడానికి ఏముంది మన దగ్గర? నిజముగా నువ్వు పశ్చాత్తాపపడితే, నిజముగా క్రీస్తు ప్రేమను గ్రహిస్తే ఒకటే, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు. అంటే మన జీవితానికి ఏంటి ముగింపు అంటే దేవుని సేవ, దేవుని సన్నిధి, దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా. గమనించండి, మరి సువార్తలో మనం చూసాము, ఇక చేసిన పాపము చాలు. రెండవదిగా తిమోతి రాసిన పత్రికలు ఏమంటున్నాడు? పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడుగా ఉన్నాను, అయితే నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా. యేసుని నమ్మక మునుపు పాపిగా ఉన్నాడు, మరి నమ్మిన తరువాత క్రీస్తు బిడ్డగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుని నమ్మక మునుపు పాపి, ఇప్పుడైతే కాదు. నమ్మక మునుపు పాపంలో ఉన్నాడు, ఇప్పుడైతే అతడు పాపి కాదు, ఇప్పుడైతే ఒక నమ్మకమైన సేవకుడిగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనం చదవండి. 1వ అధ్యాయం 16వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మ. ఇంతకు ముందు ఏమిటి పౌలు యొక్క స్థితి? పాపులలో ప్రధాన పాపి. నేను పాపిని అని చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు అంటాడు, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు కప్పుకున్నంత వరకు, నువ్వు దాచుకున్నంత వరకు, నేను పరిశుద్ధుడును, నేను భక్తిపరుడును, నేను నీతిమంతుడని నువ్వు చెప్పుకున్నంత వరకు కూడా నువ్వేమీ పొందుకోలేవు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కనికరాన్ని పొందుకుంటావు. ఇదిగో ఒప్పుకున్నాడు. పాపులలో అతని పాత జీవితాన్ని చూసాము. అతడు హింసకరుడు, హానికరుడు, దోషకుడుగా ఉన్నాడు. అది అందరూ చూశారు. ఆ హింసకుడు, హానికరుడు, మోసకరంగా ఉన్నటువంటి దానికంటే గొప్ప మాటను పౌలు మాట్లాడుతున్నాడు. పాపులలో ప్రధాన పాపం అని చెప్పడానికి కూడా ధైర్యం కావాలమ్మ. ఎందుకు దేవుడు అంత కృపను తన బిడ్డలుగా అనుగ్రహిస్తాడంటే, క్యారెక్టర్. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వాస్తవానికి రక్షించబడిన తరువాత చెప్పనవసరం లేదు, కానీ సాక్ష్యం చెప్తున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపి. ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తానికి లోబడి జీవిస్తే పాపము నీ దరికి చేరదు. దేవుని చిత్తం ఎక్కడున్నది? దేవుని వాక్యమే దేవుని చిత్తము. వాక్యానికి లోబడి నువ్వు జీవిస్తే పాపము నీ మీద ఏలుబడి చేయదు. 15వ వచనం చదువమ్మా. 1వ అధ్యాయం 15. పాపులను రక్షించుటకు నమ్మదగినదియు. చాలమ్మా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిననియు వాక్యము నమ్మదగినదియు. అపోస్తలుడైన పౌలు ఏమి నమ్మాడంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చింది నా పాపాలను క్షమించడానికి, నన్ను బలపరచడానికి, నా బలహీనతలను తొలగించి ఆయన బలమును నాకు అనుగ్రహించడానికి ఆయన నమ్మాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏమి నమ్ముతున్నామంటే,
పాపంలోనే ఉన్నాం. ఎందుకంటే మనం ఎంత సీనియారిటీ మంది, 38 సంవత్సరాల అనుభవం మంది. అక్కడే కూర్చొని 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 మనము దేవుని వాక్యాన్ని విశ్వసించలేకపోతున్నాము, ఆచారాలను విశ్వసిస్తా ఉన్నాము. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనమందరం కూడా విశ్వసించుదుము గాక. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనము. ఆ చాలమ్మ. పాపములు తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయెను. అపోస్తుడైన పౌలు ఎందుకు అంత బలమైన పరిచర్యను చేయగలిగాడంటే ఆయన నమ్మాడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నా పాపాలను క్షమించగలడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నా జీవితాన్ని తిరిగి కట్టగలడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పోయిన మన పాత స్థితిని తీసివేసి నూతన స్థితిని అనుగ్రహించగలడని మనము నమ్ముతున్నామా? నమ్ముతున్నామా అన్నప్పుడు చెప్పాలి. వినబడలేదు నాకు. ఏం నమ్ముతున్నారు? ఒక విషయం చెప్పనమ్మా, నీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా అది నీ దృష్టి కోణంలో అది పెద్దది, వాక్య కోణంలో అది చాలా చిన్నది. దేవునికి స్తోత్రం చెల్లించండి. లోకం దృష్టిలో గొల్యాతు చాలా పెద్ద సమస్య. రాజు కానీ, అక్కడున్న పరిపాలన వర్గము కానీ, దేవుని ప్రజలు కానీ, దేహ దారుఢ్యం కలిగిన వారు కానీ, శిక్షణ పొందుకున్న వారు కానీ, దేర్ ఇస్ నన్ టు డేర్ హిమ్. ఆయన్ని ఎదుర్కొనడానికి ఒక్కరు లేరు. ఎందుకంటే వారి దృష్టిలో గొల్యాతు పెద్దగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే నీకున్న ఎంత పెద్ద సమస్య అయినా వాక్యము దాన్ని ఇంత చేసేస్తుంది. చూడండి అమ్మా, దేవుని సమస్యకు దేవుని పరిష్కారము దగ్గరగా 9 అడుగుల ఫీట్. ఎవరో గొలియాతు చాలా హైటు, చాలా బలవంతుడు. అంత బలమైన వానిని చంపాలన్నా ఎదుర్కోవాలన్నా అంతే బలవంతుడు కావాలి. దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకుందాము గాక. అంత బలవంతుడిని ఒక చిన్న రాయ, దానికి సొల్యూషన్ ఏంటి? అంత బలవంతుడిని పడగొట్టడానికి దేవుడు ఎక్కడ పెట్టాడు సొల్యూషను? చిన్న రాయ. రాయ అంటే ఏమిటి? దేవుని వాక్యం. హల్లెలూయా చెప్పండి అందరూ. ఈ రాయి అందరి చేతిలో ఉంది, వాక్యం అనే రాయి. ఎవరు ఆ రాయిని ఉపయోగించట్లేదు. ఎలాగైపోయామంటే మనము హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి. మొద్దులమైపోయామంట మనము. మొద్దుగా ఎవరైపోతారు? ఎవరైతే ఇప్పుడు కత్తి మొద్దు బారిపోద్ది ఎప్పుడు? దానికి పొదును లేనప్పుడు. ఎంతమంది ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదివారు? ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారు? ఎంతమంది ఉదయాన్నే లేచి దేవుని లేఖన భాగాలు అందరికీ తెలుసు, ఏమి దేవుడు మాట్లాడబోతున్నాడని. ఒక్కసారిగా ఎవరు 3 వాక్య భాగాలను ఇంటి దగ్గర చదివచ్చారు? మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఏమైపోయామంటే మొద్దులమైపోతున్నాం. మనకు హద్దునట్లేదు, భయం లేదు. ఎవడడిగాడు నన్ను? ఎవడికి నేను సమాధానం చెప్పాలి? ఏమిటి? ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సరే వచ్చినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు ఒక విషయాన్ని నీకు నేర్పిస్తాడు. ఆ విషయంలో నువ్వు బలహీనంగా ఉంటే సరి చేసుకోండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ. మరి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని ఎంతమంది వినియోగిస్తున్నారు?
పొద్దున పెడితేనే కదా కత్తి పొద్దునగా ఉంటుంది, అంతేనా? ప్రార్థన చేస్తేనే మీ భక్తి జీవితం బలంగా ఉంటుంది. వాక్యం చదివితేనే మీరు సమస్యను జయించగలరు. వాక్యం లేకపోతే, చదవకపోతే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతావు. నీలో వాక్యం లేకపోతే నువ్వు శ్రమ వచ్చినోడు కృంగిపోతావు, చేతగాని వాడు అయిపోతావు. చేతగాని వాడు అవటము దేవుని చిత్తము కాదు. దావీదు వలె గొల్యాతు మీద మనం అందరం కూడా జయమును పొందుకుందుము గాక. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఎందుకు ఏడుతామో తెలియదు, మనకే తెలియదు అసలు మనకి ఏం జరుగుతుందో. ఎందుకంటే జ్ఞానము లేకనే జనులు నశించిపోతున్నారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అందరికీ చాలా అనుభవం ఉంది, క్రైస్తవ అనుభవం. ఇప్పటికి ఇంకా కూడా కంగారు పడిపోతే ఏదైనా చిన్నది జరిగిందంటే. బలపడుతున్నామా, బలహీన పడిపోతున్నామా? బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే అంతరంగ పురుషుని యందు మేము దినదినము నూతన పరచబడుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన బలం ఎక్కడి నుంచి? లోపల నుంచి. అంతరంగ పురుషుడు బలముగా ఉండాలి అంటే అంతరంగ పురుషుడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాహ్య పురుషుడికి భోజనం పెట్టేస్తున్నాం 3 పూటలు, స్తోత్రం చెల్లించండి. మరి అంతరంగ పురుషుడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము. ఈ వాక్యము నీ అంతరంగ పురుషుడికి భోజనంగా నువ్వు పెట్టినప్పుడు అతడు బలపడతాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడవు, నువ్వు అధైర్యపడవు. నా ప్రభు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఈ వాక్యం నువ్వు తింటా ఉంటే వాక్యం నీకు ఏం చెప్తుంది? ఈ బలం నీకు ఏమిస్తుంది అంటే, నా దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? హూ కెన్ బి అగైనెస్ట్ us? ఎవడు నాకు విరోధి? సింహపు పిల్లలు ఆకలి కొని అవి చచ్చిపోతాయేమో, కానీ నేను చచ్చిపోను. ఆకాశ పక్షులు పోషిస్తున్న నా దేవుడు నిత్యంగా నన్ను పోషిస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నన్ను బలపరుస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు. నువ్వేమి నమ్ముతున్నావు? నువ్వు నీ అనారోగ్యాన్ని నమ్ముతున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ఎక్కడున్నాం మనం? ఇంకా మొదట్లోనే ఉన్నాము. స్వస్థత కలుగుచుంది అని చెప్పుకుంటున్నాము. కానీ తినగా ఏమేమవుతుందట? ఆ వాక్యము మనలో మొత్తం మన దేహములోనికి చొచ్చుకొని పోవాలి. వాస్తవానికి అనారోగ్యం నీ మీద డామినేట్ చేస్తున్నా దానికంటే ఎక్కువగా దేవుని వాక్యం రావాలి. ఆయన పొందుకున్నాడు దెబ్బలు, ఆయన రక్తం వలన, ఆయన త్యాగం వలన నేను బలాన్ని పొందుకున్నాను, నేను స్వస్థతను పొందుకున్నాను. ఏ తెగులు నా గుడారమును సమీపించు. ఇది మనము నమ్మాలి. మనం ఎందుకు నమ్మట్లేదు అంటే, పాపములోంచి రక్షించబడ్డాము, వచ్చాము, కానీ ఇక్కడ కూడా అవే చేస్తున్నాం మనం. దౌర్భాగ్యం ఏంటంటే, రక్షణ పొందుకున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, భక్తులు ఎదుగుతున్నాము, కానీ ఆ పాపములో ఎలాగైతే బ్రతికామో, లోకంలో ఉన్నటువంటి రోత జీవితం ఏదైతుందో దానిని కూడా మరలా దేవుని సంఘంలో కూడా మనం కంటిన్యూ చేస్తాము. తెలియదు అనుకుంటున్నాం. దేవుడు అలా కాదు. ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుడిని మనం ఆరాధన చేస్తాం. ఉదయకాల సమయంలో మనం బ్రతికితే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవించుదుము గాక. మనం అందరము కూడా, మీరందరూ కూడా పెద్దవారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. లోకాన్ని బాగా ఎరిగిన అనుభవం ఉంది మీకు, భయంకరమైన అనుభవాలు ఉన్నాయి. దేవుని వాక్యమును గురించిన అనుభవాలు ఎన్నున్నాయి మీకు? చెప్పండి అమ్మా అంటే, అయ్యగారండి నాకు అప్పుడెప్పుడో దేవుడు కాలు నొప్పి తీసాడండి, అయ్యగారండి అప్పుడెప్పుడో నాకు దేవుడు కడుపు నొప్పి. ఇయ్యేనా మన సాక్ష్యాలు? మన దేవుడు కాలు నొప్పికి కడుపు నొప్పికినా పరిమితం అయిపోయే దేవుడు? ఆయన గురించి విన్నారా? ఆయన ఎటువంటి దేవుడు? ఎర్ర సముద్రాల్ని ఆయన 2 పాయలుగా చేశాడని విన్నారా? బండ నుండి దేవుడు నీళ్లను బయటికి రప్పించాడన్న సాక్ష్యము మీరు విన్నారా? ఆయన తన ప్రజల ఆకలిగా ఉన్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడన్న విషయాన్ని విన్నారా? చెప్పండి అమ్మా, విన్నారా? మరి వింటే అంటే అవి
మానవులు వలన జరిగేటువంటి కార్యాల సముద్రాన్ని చీల్చటము ఏ మానవుడికన్నా సాధ్యమా? ఆకాశం నుంచి మన్నాను కురిపించడం ఎవరికైనా సాధ్యమా? బండలో నుంచి నీళ్లు పుట్టించటము ఎవరికైనా సాధ్యమా? నన్ ఒక్కరి వలన కూడా కాదు. అంటే అన్ని అసాధారణమైన కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడిని కలిగి ఉన్నాము. అటువంటి దేవుడిని ఆరాధన చేస్తామని చెప్పుకున్నాము. అయ్యగారండి కాలనిప్పి అంటాము. ఎక్కడుంది మన విశ్వాసము? అయ్యగారండి అప్పులండి. ఎక్కడున్నావు నువ్వు? అతడు దరిద్రుడైపోయాడు నిన్ను బట్టి, నిన్ను ధనవంతులుగా చేయడానికి. మనం ఏంటంటే వాక్యము ప్రకారము జీవించము, వాక్యాన్ని నమ్మము. అందుకే మన బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. దెర్ ఈజ్ నో గ్రోత్ ఎట్ ఆల్. అభివృద్ధి లేదు, ఫలము లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు. అయ్యో దేవుడు అంటాడు, పిల్లలైతే వారసులు. ఆయన నీకు తండ్రి అయితే మీరు పిల్లలు. పిల్లలు దేనికి వారసులు? తండ్రికి చెందిన ఆస్తికి వారసులు. ఆయన ఎవరు? ఆయన వాక్యమైనాడు. ఈ వాక్యానికి లీగల్ హెయిర్ ఎవరు? ఏమనండి అయ్య గారు? స్తోత్రం చెల్లించండి. ఈ వాక్యానికి లీగల్ హెయిర్ ఎవరంటే నేనే. చెప్పండి, మేమే, మనమే. ఎందుకో వాక్యాన్ని పాటించుటలో, వాక్యాన్ని చదువుటలో వెనకబడిపోతున్నామేమో. ఎలాగ బ్రతుకుతున్నాము? ఎప్పుడు ఇహలోకపరమైన వాటిలో కనబడడానికి, ఇహలోకపరమైన వాటిని పొందుకొనడానికి మన టైం అంతా కూడా ఇక్కడే వెచ్చి చేస్తున్నాం. దీనివలన ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు పొందుకోవాలి దేవుని సన్నిధానమును. నువ్వు పొందుకోవాలంటే నీ కళ్ళు పైకెత్తాలి, పై వాటిని వెతకాలి. నువ్వు పై వాటిని వెతికితే కింద వాటిని చూడవు, కింద వాటిని పట్టించుకోవు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందుకనే దేవుడు అంటాడు, శిశువు వలె మారిపోవాలి మీరు. శిశువు వలె, శిశువు మాదిరిగా మనం అందరము జీవించాలి. అప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడినట్లుగా మనమందరము కూడా క్రీస్తు మనకు చూపించిన మాదిరిని మనము, ఆయన అంటాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడో మనం బాప్తిసం పొందుకున్నప్పటి నుంచి కూడా చదువుకున్నాము. అయితే మనం అందరము కూడా రక్షించబడ్డాము. దేవుడిచ్చేటువంటి ఆ నూతన జీవితంలోనికి ప్రవేశించబడ్డాము. ఇక్కడ కూడా మనం ఎలా జీవిస్తున్నాం అంటే సేమ్ నేచర్, అదే పాపపు స్వభావం, అదే పాప బుద్ధులు. ఇప్పుడు ఇంకా తెలివి మీరిపోయినటువంటి మాటలు ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అయ్యే మాటలు. మన మాటలు ఎలాగున్నాయి? కొంపలు, ఫ్యామిలీస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయా? మనం మాట్లాడుతుంటే కుటుంబాలు కట్టబడుతున్నాయా? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయా? మన వలన ఎవరైనా దేవుని సన్నిధికి నడిపించబడుతున్నారా? ఇంకా పాపంలోనికి వెళ్ళిపోతున్నారా? ఎలా ఉన్నాయి మన క్రియలు? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. క్రీస్తులో ప్రధానముగా నమ్మకమైన వాణిగా నేను జీవిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఒకప్పుడు మనం పాపపు స్థితిలో జీవించాము, కానీ ఇప్పుడు కాదు. ఈ విషయాన్ని మనం అందరం కూడా నమ్మాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణను మనం అందరము కూడా గైకొందుముగాక. పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను. మా చేతులు తెచ్చుకున్నారు అందరూ. మా పాపంబులన్నీ పరాద్రులుటకు రావయ్య యేసురాదా. మా పాపంబులన్నీ పరాద్రులుటకు రావయ్య యేసురాదా. రావయ్య యేసురాదా, మా రక్షణ మార్గము. రావయ్య యేసురాదా, మా రక్షణ మార్గము.
నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు 50వ కీర్తన 16వ చరణం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు ఆ ఆ దిద్దుబాటు నీకు అసహ్యము గదా. ఉమ్, 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 చాలు. గమనించండి ప్రియమైన దేని బిడ్డలారా, కీర్తనకారుడు మాట్లాడితే ఏమంటాడంటే, దిద్దుబాటు నీకు అసహ్యము. ఎందుకంటే నువ్వు దొంగలతో ఏకీపిస్తున్నావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయువారితో కలిసి నువ్వు బ్రతుకుతున్నావు. దేవుడు దిద్దుబాటు చర్యలను ప్రారంభించినప్పుడు, అంటే దాని అర్థము దేవుడు వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు, వాక్యము ద్వారా ఒక విషయాన్ని మనకు చెప్తున్నప్పుడు, ఆ వాక్యము నిజముగా నీతో మాట్లాడితే, నిజముగా నీ హృదయం నొచ్చుకున్నట్లయితే, దాని అర్థం ఏంటంటే దేవుని కార్యం జరిగినట్లు. జరగకపోతే, దేవుని వాక్యం నీకు వినబడిన తరువాత కూడా ఏముందలే నేను విన్నానులే అని ఒకవేళ నీ మనస్సాక్షి నీకు ఆ విధమైనటువంటి ప్రేరణ ఇస్తున్నట్లయితే, దాని అర్థం ఏంటంటే నీ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దొంగలతో, వ్యభిచారులతో, కీడు చేసేవారితో ఉన్నది. మన మనసంతా కూడా దొంగలతో, వ్యభిచారపు తలంపుల చేత, కీడు చేసేవారి చేత, మోసము చేసేవారి చేత మనం సహవాసం చేసి వారితో జీవిస్తుంటే దేవుడు గద్దించినప్పుడు కూడా మనం వినము. దేవుడు అంటాడు, దేవుడు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడంటే, ఆ ఏరియాలో మన జీవితాలు మనం మార్చుకోవాలి. ఒక విషయమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, మరలా చెప్తున్నాను, మన జీవితం ముగింపుకి వెళ్ళిపోయినా సరే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా నూతనంగానే ఉంటుంది. నాకు తెలుసు అనేటువంటి ఆలోచన గనక నువ్వు వచ్చినట్లయితే నువ్వు రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయినట్లేదు అని అర్థం. ఎంత ఎత్తుకెదిగినా మనకు తెలిసింది ఎంతమ్మా? గోరంత. తెలుసుకోవాల్సింది కొండంత. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దేవుడు దిద్దుబాటు చర్యలను ప్రారంభించినప్పుడు మనము స్పందించట్లేదు వాక్యానికి. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎవరితో ఉన్నాము? పాపముతో సహవాసం చేస్తున్నాం. దేవుడు అంటాడు, భక్తిహీనుల వలె జీవించొద్దు, ఇక పాపము చేయవద్దు, పాపపు ఆలోచనలతో ఉండవద్దు. దేవుడు మాట్లాడా, అయ్యా నీకు వందనాలయ్యా అని మనం అందరము కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించుదుము గాక. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. అందరూ చెప్పండి, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. వాక్యము నిన్ను గద్దిస్తున్నప్పుడు దానిని అసహించుకున్నా, వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టినా, వాక్యము నాకు కాదులే అనే విధముగా నువ్వు కూర్చున్నా, ఒక ఆవిడ ఉంటది. ఆవిడ ఎలాంటి ఆవిడ అంటే, ఆవిడకి వాక్యం అంతా బాగా తెలుసు. అసలు ఎంత ముచ్చట పడిపోతుందో వాక్యం చెప్తా ఉన్నప్పుడు, ఎంత బాగా వింటుంది అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఆవిడ మాట్లాడే సందర్భంలో నేను గ్రహించింది ఏంటంటే, ఎప్పుడు సేవకుడు వాక్యం చెప్పినా ఆమెను చూచుకోదు. ఆమె ఎవరిని చూస్తుందంటే, ఈ వాక్యం ఆవిడికి, ఈ వాక్యం ఈవిడికి, ఈ వాక్యం వాళ్ళకే. నువ్వు వాళ్ళనే వీళ్ళనే చూచినంత కాలము, మరలా చెప్తున్నాను, బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఉన్నాడు. నువ్వు ఉన్నావు. వాడికి
నీకు తేడా లేదు. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎప్పుడు కూడా ఎలాగెలా అనకూడదు. ఒక ఆవిడ ఎలాగెలా అంటుందంటే ఈ వాక్యం వాళ్ళకంట, మరి ఈవిడ భక్తి పరురాలు, అల్లెలే చెప్పండి అందరూ. ఎవరము భక్తి పరులము కాదమ్మా. దేవుడు కృప వలన మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది సత్యము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. ఎంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పశుప్రాయుడు అంటే దాని అర్థం ఏంటి? పశువుతో పోలుస్తున్నాడు దేవుడు. మనము పశువులము కాదు, మనము దేవుని బిడ్డలము. ఆమేన్ చెప్పండి అందరూ. మనము జంతువులము కాదు, మనం ఎవరు? దేవుని బిడ్డలము. నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నా గొర్రెలు నా వాక్యము ప్రకారంగా నడుచుకుంటాయి. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు తలంపులకు తోడే నడిపించును గాక. ఆమేన్. దేవా నాయ